కాకినాడ జేఎన్టీయూకేలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కాంట్రాక్టు లెక్చరర్ సుందర్ కుమార్ ఆరోపించారు. యూనివర్సిటీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంట్రాక్టు అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జేఎన్టీయూ ప్రిన్సిపల్ కార్యక్రమంలో జరుగుతున్న ఇంటర్వ్యూస్ ను అడ్డుకున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాతో పాటు 130 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ జేఎన్టీయూ కాకినాడ నరసరావుపేట పరిధిలో పనిచేస్తున్నామండి. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఈరోజు మళ్ళీ మాకు ఇంటర్వ్యూస్ అని పెర్ఫార్మెన్స్ రివ్యూ అని పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ మా పెర్ఫార్మెన్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాం. మా రివ్యూ చేయమని చెప్పాం, ఆల్రెడీ ఇచ్చాం. మేము బ్రేక్ ఇచ్చారు. మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్న అర్ధాంతరంగా పిలిపించేసేసి ఉన్నపళంగా వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము, మిమ్మల్ని బయట వాళ్ళతో పిలిపించేసి మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాం అంటున్నారు. ఓకే, కాదు, ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే గత 18 ఏళ్ళు మేము 5 ఏళ్ళుగా మేము చూస్తున్నాం. అంతకుముందు మేము అందరూ కొనసాగుతున్న వాళ్ళమే, అందరూ యూనివర్సిటీ వరకు పనిచేసిన వాళ్ళమే. ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్, నేను చెప్పిన విద్యార్థులకి 100% పాస్ అయ్యారు. 100% పాస్ అయ్యారంటే దాని అర్థం విద్యార్థులకి మేము పాఠాలు చెప్తే పాస్ అయ్యారా, చెప్పకుండా పాస్ అయ్యారా? ఇంత అన్యాయపూర్వంగా వాడు చేస్తున్నారు కాబట్టి అన్యాయంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మేము దాన్ని నిరసిస్తూ రోడ్డు మీదకి వచ్చాము. ఇది ఎంతవరకైనా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇది ప్రజలకి ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తూ ప్రభుత్వాలకి కూడా అన్యాయం, ఇది ప్రభుత్వాలకు కూడా చెప్పకుండా అన్యాయమైన సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అంబేద్కర్ కోనసీమ